సుప్రీంకోర్టు మొదటి మహిళా ధర్మాసనంలో సభ్యులు అయిన వారిని గుర్తించండి అంటున్నాడు. సుప్రీంకోర్టు మొదటి మహిళా ధర్మాసనంలో సభ్యులు అయిన వారిని గుర్తించండి. అసలు మన భారత సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడ్డదామంటే 1950 జనవరి 28న 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఏర్పడింది. మన భారత రాజ్యాంగం ప్రకారం 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఏర్పడ్డది. అది ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రిన్స్ ఛాంబర్ హౌస్ అనే గదిలో ఏర్పడ్డది. అయితే 1950 నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 2026 సంవత్సరంలోన ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలో మహిళా ధర్మాసనాలు ఇప్పటి వరకు 3 నియమించారు. 3 మహిళా ధర్మాసనాలు నియమించారు. అంటే ఒక కేసు విచారణ కోసమని సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ధర్మాసనం బెంచ్ ఏర్పాటు చేస్తుంది. అందులో కంప్లీట్ గా మహిళా ధర్మాసనాలు అంటే మహిళా న్యాయమూర్తులే ఉండాలి. అలాంటి మహిళా ధర్మాసనాలు ఇప్పటి వరకు మన సుప్రీంకోర్టులో 3 నియమించారు. ఇక క్వశ్చన్ ఏమంటున్నాడు, సుప్రీంకోర్టు మొదటి మహిళా ధర్మాసనంలో సభ్యులైన వారిని గుర్తించండి అంటున్నాడు. మొత్తం నియమించింది 3. మరి మొదటి మహిళా ధర్మాసనం ఎప్పుడు నియమించారు? ఎప్పుడు నియమించారు? అందులో ఉన్న న్యాయమూర్తులు ఎవరు అని తీసుకుంటే మొదటి మహిళా ధర్మాసనము 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు మొదటి మహిళా ధర్మాసనం నియమించారు. రైట్, మొదటి మహిళా ధర్మాసనం నియమించారు. ఈ మొదటి మహిళా ధర్మాసనంలో సభ్యులు ఎవరెవరమ్మంటే ఇందులో 2 సభ్యులు ఉన్నారు. ఒకరు ఎవరమంటే జ్ఞానసుధ మిశ్రా. రెండో వ్యక్తి ఎవరమంటే రంజన్ ప్రకాష్ దేశాయ్. ఇక అడిగిన క్వశ్చన్ ఏంటి, మొదటి మహిళా ధర్మాసనంలో సభ్యులైన వాళ్ళు ఎవరున్నారు? మొదటి మహిళా ధర్మాసనం సభ్యులు వీళ్ళిద్దరు కోఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. ఆన్సర్ ఫస్ట్ వన్. రైట్, మరి మొదటి మహిళా ధర్మాసనం ఇదైతే మరి రెండవ మహిళా ధర్మాసనంలో ఎప్పుడు నియమించారు? అందులో ఉన్న న్యాయమూర్తులు ఎవరు అని తీసుకుంటే రెండవ మహిళా ధర్మాసనం 2018 సంవత్సరంలో రెండవ మహిళా ధర్మాసనంను నియమించారు. మరి అందులో ఉన్న వాళ్ళు ఎవరమ్మా అంటే ఆర్ భానుమతి. రెండవ వ్యక్తి ఎవరమంటే ఇందిరా బెనర్జీ. రెండవ మహిళా ధర్మాసనము నియమించింది ఎప్పుడు? 2018. అందులో 2 న్యాయమూర్తులు, మహిళా న్యాయమూర్తులు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో వీళ్ళిద్దరు నడుచుకోండి, వీళ్ళు రెండవ మహిళా ధర్మాసనంలో సభ్యులు. రైట్, మూడవ మహిళా ధర్మాసనం ఎప్పుడు వేశారు అంటే 2022 డిసెంబర్లో మూడవ మహిళా ధర్మాసనంను నియమించారు. మరి ఇందులో సభ్యులు ఎవరెవరమంటే ఒకరు ఇమా కోహ్లీ, మరి రెండో వాళ్ళు ఎవరమంటే బెల్లా త్రివేది. ఇమా కోహ్లీ, బెల్లా త్రివేది గారు ఇందులో సభ్యులు. మరి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చరిత్రలో మహిళా ధర్మాసనాలు 3 వేశారమ్మా. అవి ఆ 3 ఒకటేమో 2013, రెండోదేమో 2018, మూడోదేమో 2022. సో ఇమా కోహ్లీ ఎవరమ్మా అంటే తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఇమా కోహ్లీ. రైట్.